రోజు మళ్ళీ అధికారం ఇస్తే ఏం పని చేస్తారో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ నర్సాపూర్ నియోజకవర్గానికి సంబంధించి ఫస్ట్ టైం మున్సిపాలిటీ ఇచ్చింది కేసీఆర్ గారు. అదే విధంగా పెద్ద ఎత్తున నిధులు ఇచ్చింది కూడా కేసీఆర్ గారే. మనకు మురికి కాలువలు చేసుకున్నాం, అదే విధంగా సీసీ రోడ్లు వేసుకున్నాం, అదే విధంగా మనకు తాగునీటికి సమస్య వస్తుంది. టౌన్ రోజు రోజు అభివృద్ధి చెందుతా ఉంది కాబట్టి నీళ్లు సరిపోతలేవు. ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చినాం. ఆ నల్లా కనెక్షన్ ద్వారా నీళ్లు సరిగా సరిపోతలేవన్న ఆలోచనతోని 12 కోట్ల రూపాయలు ఇచ్చి 2 ట్యాంకులు కట్టుకొని మళ్ళీ కొత్తగా పైప్ లైన్ వేసుకుంటున్నాం. దాని ద్వారా మనకు సమృద్ధిగా నీళ్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ నీళ్లు కేసీఆర్ గారు ఉచితంగా ఇచ్చిందా, పైసలు పెట్టి ఇచ్చిందా? ఆ రోజు ఉచితంగా ఇచ్చిందా లేదా కేసీఆర్ గారు? ఈ రోజు మన క్యాండిడేట్ మన అందరు ఎవరైతే మున్సిపల్గా ఈ రోజు నిల్చొని ఉన్నారో వాళ్ళందరూ కూడా నామినేషన్ ఫైల్ చేసేందుకు పోతే మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేసింది తెలుసా? మీకు ఫ్రీగా నీళ్ళు ఇవ్వలేదు మేము, మీరు బిల్లులు కట్టండి అని చెప్పేసి ఒక్కొక్క క్యాండిడేట్ దగ్గర 5,400 రూపాయలు వసూలు చేసి ఈరోజు మనకు వారికి బీఫామ్స్ నోటీస్ సర్టిఫికేట్ ఇచ్చింది. అంటే ఈ మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే ప్రతి ఒక్క ఇంటికి ఎవరికైతే నల్లా కనెక్షన్ ఉందో వారి దగ్గర 5,400 వసూలు చేస్తారు కాంగ్రెస్ పార్టీ అనేది మీరు మర్చిపోద్దని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గుర్తు పెట్టుకోండి, ఇంటికి వచ్చినప్పుడు కూడా వాళ్ళని నిలదీయండి అని చెప్పేసి అడుగుతా ఉన్నా. గతంలో మరి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మీ అందరికీ తెలిసిందే, అవునా కదా? ఎన్ని ఇచ్చిన హామీలు? 6 గ్యారెంటీలు, 420 హామీలు. మీకు ఇంటింటికి తిరిగి మేము బాకీ కార్డులు పంచినామా లేదా? ఇంటింటికి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన ఒక్కటి కూడా నెరవేర్చలేదు, వాళ్ళు మనకు బకాయి పడ్డారు అని చెప్పేసి చెప్తూ మీకు అందరు కూడా బాకీ కార్డులు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన సమస్యలపైన ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నారా కాంగ్రెస్ వాళ్ళు? మరి మేము పెన్షన్ ఇచ్చిమని చెప్పగలుగుతున్నారా కాంగ్రెస్ పార్టీ? చెప్తుందా? మరి 2,500 ఇస్తా అన్నారు మహిళలకన్నా, ఇస్తామని చెప్పేసి చెప్పిండ్రా? లేదు. పెన్షన్లు పెంచలేదు, 2,500 ఇవ్వలేదు. అదేవిధంగా మళ్ళీ పిల్లలకు స్కూటీలు ఇవ్వలేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, రైతు బంధు లేదు, రైతు బోనస్ లేదు, రైతు కూలీలకు 12,000 లేదు. లాస్ట్కి వస్తే ఆటోలు మరి బస్సు ఫ్రీ అనుకుంటా ఆటో కార్మికులకు 12,000 ఇస్తానన్నారు, అవి కూడా లేవు. ఏ ఒక్క సమస్య కూడా వాళ్ళు తీర్చినటువంటి పాపన పోలేదు. మరి ఈరోజు మనం అందుకే ఆలోచన చేయాలి. ఈ 2 సంవత్సరాల్లో పనిచేయనటువంటి వాళ్ళు మనకు మళ్ళీ ఇంకా కూడా పనిచేస్తారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మన నర్సాపూర్ టౌన్కి మనం కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్ని వేసుకున్నాం ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మన మెయిన్ రోడ్ అంతా కూడా డబుల్ రోడ్ వేసుకొని మనం డివైడర్ పెట్టుకున్నామా లేదా? అది కేసీఆర్ గారు హ్యామ్లీ చేసుకోలేదా? మనకు టౌన్ ఎంత అందంగా కనిపిస్తుంది లైట్లు పెట్టుకొని. ఈరోజు బస్ డిపో మన నర్సాపూర్లో మన చిరకాల కోరిక ప్రజలందరిది కూడా ఇక్కడ బస్ డిపో కావాలన్నాం, బస్ డిపో కేసీఆర్ గారు చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఇంకా చాలా పనులు, మనకు చెరువు ఉంది ఇప్పుడు, ఆ చెరువు కూడా మనకి ఎంతో అందంగా తీర్చిదిద్దుకోవాలనుకుంటున్నాం. దానికోసం కూడా 4 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు శాంక్షన్ చేయడం జరిగింది. కానీ ఇంకా వీళ్ళు పనులు చేసలే. తప్పకుండా ఆ చెరువును కూడా అభివృద్ధి చేసి దాని ఒక టూరిస్ట్ స్పాట్గా చేసి చూపిస్తాం, టౌన్కు అందాన్ని తీసుకొస్తాం దాని ద్వారా అని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. మరి అదేవిధంగా మరి ఇంకా ఎన్నో కార్యక్రమాలు మనకు కేసీఆర్ గారు ఇచ్చిన తర్వాత చాలా పనులన్నీ కూడా మిగిలిపోయినాయి. ఆ పనులైనా కనీసం వీళ్ళు కంప్లీట్ చేస్తారా అంటే వాళ్ళు చేయలేదు. కానీ ఈరోజు చెప్తా ఉన్నాం, మన నర్సాపూర్కి సంబంధించి మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు 15 మందిని మీరు మంచి మెజార్టీతో గెలిపియండి, ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్ పనులన్నీ కూడా చేసి చూపిస్తామని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ నర్సాపూర్లో మనకు కావాల్సింది ఏంది? ఇండ్ల స్థలాలు, ఇండ్లు, అవునా కదా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? భయభ్రాంతులకు గురి చేస్తారు. ఇప్పుడు మరి ఏంటంటే ఇండ్లు మేమే ఇస్తామని చెప్పుకుంటున్నారు. కానీ మీ అందరికీ ఒకటే చెప్తాను, నేను హామీ ఇస్తా ఉన్నా, ఇల్లు తిరిగినప్పుడు కూడా మీకు చెప్తా ఉన్నా, ఎమ్మెల్యే కోటా కింద నాకు 1,400 ఇండ్లు ఖచ్చితంగా ఉన్నాయి. ఎవరెవరు కట్టుకుంటారో ఇండ్ల స్థలాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇండ్లు ఇప్పిస్తాం, నేను వచ్చి పేర్లు కూడా రాసుకుంటున్నా, ఖచ్చితంగా మీకు ఇండ్లు ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నా. వాళ్ళు కాదు ఇచ్చేది, మనం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అక్కడ ఉన్న డబుల్ బెడ్రూమ్లు ఎవరు కట్టించినవన్నీ కూడా గతంలో కేసీఆర్ గారు శాంక్షన్ చేస్తే మరి హరీష్ రావు గారు నిలబెట్టి కాంట్రాక్టర్ని బెదిరించి ఖచ్చితంగా మీరు చేయాలి, మా వాళ్ళకి ఇక్కడ ఒక్కొక్క ఇంట్లో 4 కుటుంబాలు ఉంటున్నాయి, ఇండ్ల స్థలాలు లేకపోతే కిరాయి భరించలేకపోతా ఉన్నారని చెప్పేసి అవి కట్టిస్తే కేసీఆర్ గారు ఆనవాళ్ళకుండా చేస్తామని చెప్పి కంప్లీట్ అయినటువంటి 252 ఇండ్లను కూడా ఈ రోజు పేదలకు వంచకుండా అట్లే ఉంచుతా ఉంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మనం ధర్నా చేసినామా లేదా? పెద్ద ఎత్తున ధర్నా చేస్తే మనం ఏం చెప్పినాం? పండుగ కాగానే మీరు ఇవ్వకపోతే మేమే అందులో కోతం ఉంటామని చెప్పినాం, అన్నమా లేదా?
దానికి భయపడి ఇమీడియట్ గా పండుగ కాగానే మొదలు పెట్టిండ్రు ఇక రాసుకుంటున్నాం ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పేసి. కానీ అంత లోపలే ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ రాకపోతే ఎవరెవరైతే అర్హత ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆయనకి ఇళ్లకు పంపించేటువంటి కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మేము హామీ ఇస్తా ఉన్నాం, అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం. ఇంకా కూడా 248 కట్టేటు వివిధ దశలో ఉన్నాయి, దాన్ని కూడా తెప్పించి మరి అవన్నీ కంప్లీట్ చేసి కూడా కేసీఆర్ గారు పేరు నిలబెడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి ఇంకా ఏమేమో చెప్తా ఉన్నారు వాళ్ళు, అవన్నీ నమ్మదు. ఇప్పుడు ఏం చేయని వాళ్ళు రేపు పొద్దున మాకు అధికారం ఇస్తే చేస్తామంటే నమ్ముదామా? ఒక్క హామీ కూడా వాళ్ళు ఇవ్వలే. ఈరోజు రైతు బంధుకు సంబంధించి ఒక పంట కన్నా మనకు కరెక్ట్గా రైతు బంధు ఇచ్చిందా? ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఈరోజు బోనస్ రాలే. ఇవన్నీ కూడా పెండింగ్ పెట్టుకొని ఇంకా ఏదో చేస్తామని చెప్తే మనం నమ్మొద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి ఇంకా చాలా కార్యక్రమాలు మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది నర్సాపూర్ టౌన్లో, అవన్నీ కూడా తప్పకుండా చేయిస్తాం. కరెంట్, గతంలో కరెంట్ ఎట్లా వచ్చింది మనకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు? రెప్ప పాట అయినా మన టౌన్లో కరెంట్ పోయిందా? ఇప్పుడు ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియలేని పరిస్థితి. మన ఇంటికి తిరుగుతా ఉన్నప్పుడు మాకు ఐరన్ పోల్స్ ఉన్నాయని చెప్పి ఆ ఐరన్ పోల్స్ అది కూడా తీపిచ్చి మంచి పోల్స్ వేపిస్తాం మీకు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కరెంట్ సమస్య లేకుండా కూడా ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఇప్పించడం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా కాంగ్రెస్ అయితే మనకి ఏం చేసింది లేదు. ఇక బీజేపీలో వస్తున్నారు, కొత్త బిచ్చగాళ్ళు అంటారు కదా, అట్లా ఏంటంటే నిన్న మొన్న ఏం చేయనటువంటి వాళ్ళు ఈరోజు మనని విమర్శించే స్థాయికి వచ్చింది. 8 మంది ఎంపీలను ఈరోజు ఇస్తే మన మెదక్ ఎంపీ గారిని కూడా మనం గెలిపిస్తే, ఇక్కడ ఉన్నటువంటి ఓటర్స్ అందరూ కూడా వారికి ఓటేసి గెలిపిస్తే కనీసం నయా పైసా ఆయన మన నర్సాపూర్ నియోజకవర్గం కానీ లేకుంటే టౌన్ కానీ వేసిందా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు పార్టీలు చేంజ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను వాళ్ళని, మీ పక్కనే 4 పార్టీలు చేంజ్ అయినటువంటి వాళ్ళని నిలబెట్టుకొని మాట్లాడే అర్హత మీకు ఉందా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మరి అదేవిధంగా కనీసం ఒక వేదిక పైన కూర్చొని నేను పైసలు ఇస్తాను నువ్వు అడుగుతలేవంటే ఇమీడియట్గా 2 రోజులలో మరి ఎంపీగా నీకు కూడా బాధ్యత ఉంది నర్సాపూర్కి, ఒక 50 లక్షలు ఇవ్వండి అని చెప్పేసి ఇస్తే చెప్పులారిగడ్డ అక్కడ తిరిగినా కూడా ఎంపీ ఒక్క నయా పైసా కూడా బీజేపీ ఎంపీ మనకి ఇవ్వలేదు. ఇంకా మనకి ఏం అభివృద్ధి చేస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నా. వాళ్ళన్నీ కూడా ఉట్టి మాటలు చెప్తా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ ఇట్లా మోసం చేసింది, బీజేపీ 15 లక్షలు మన అకౌంట్లో వేస్తామన్నారా లేదా? వేసిండ్రా? 0 అకౌంట్లు తీపిచ్చిండ్రా? వేసిండ్రా? మన పిల్లలకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నారు, ఇచ్చిండ్రా? ఈరోజు డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధర పెంచిందా లేదా? మరి జిఎస్టీ, మనకు అప్పుడు జిఎస్టీ లేకుండే పాల ప్యాకెట్ పైన కూడా జిఎస్టీ ఇచ్చి ఇప్పుడు అధిక వసూలు చేస్తున్నారా లేదా? కాబట్టి మీరు బీజేపీ కాంగ్రెస్ మాటలు నమ్మకండి. ఏనాటికైనా బీఆర్ఎస్ పార్టీ ప్రజల మధ్యలో ఉంటుంది, ప్రజా సంక్షేమం కోసం అభివృద్ధి కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో పాటు పడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మన 15 వాళ్ళకి సంబంధించినటువంటి మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి. తప్పకుండా మీ మధ్యలో ఉంటాం, మీ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటాం. మీరు ఏదైతే అభివృద్ధి కోరుకుంటున్నారో అది చేసి చూపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్లను కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే వార్డ్ వైజ్గా మనం కూర్చొని మాట్లాడుకున్నప్పుడు కూడా ఒక్కొక్కరు వద్దు బాబు నువ్వు అంటే సహకరించి ఉండి యునానిమస్గా ఒక్కొక్క క్యాండిడేట్ని ఇచ్చినట్టని సందర్భం. ఒకరిద్దరు మరి నామినేషన్ వేసినా కూడా పార్టీ చెప్పిందంటే విరమించుకున్నటువంటి సందర్భంలో వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ మరి మీరందరూ కూడా ఎవరు పనిచేస్తున్నారో ఆలోచన చేయండి. మరి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలోనే మనకు లాభం జరిగింది తప్ప వాళ్ళు చేసింది ఏం లేదని కూడా ఆలోచన చేసుకోండి. రేపు పొద్దున జరగబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోండి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు కొంతమంది భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇంకా చెప్తా ఉన్నాను, ఎలక్షన్ ప్రాసెస్ మొదలు కాలే అప్పుడే బీఆర్ఎస్ పార్టీ ఇళ్లకు పోలీసులు వస్తారు, అధికారులు వస్తారు, వీడియోలు తీసుకొని భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి వస్తారు. నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను, అధికారంలో ఉన్నటువంటి పార్టీ అణిగి ఉండాలి తప్ప ఎగిరెగిరి పడితే ప్రజలు వేసి రాళ్లతో కొడతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీరెంత భయపడించినా భయపడే వాళ్ళం కాదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తే మరి మీరు ఎంత భయపడించినా మేమంత ఉత్సాహంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మన నర్సాపూర్ నియోజకవర్గం అంటే నిజంగా కూడా హరీష్ రావు గారికి ప్రేమ ఎక్కువ. అన్ని విషయాల్లో కూడా మరి ఏది ఉన్నా కూడా చెప్పగానే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు, మనకి సమస్యను తీర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా మన మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయంటే
గతంలో కేసీఆర్ గారు ఫస్ట్ మున్సిపాలిటీ ఇచ్చింది కాబట్టి దానిపైన బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయాలనే ఆలోచనతో అందరూ కూడా సమాయత్తం చేసి మీకు ఏ విధంగా అయినా సరే మేము ఉంటామని చెప్పేసి మనకు సహకారంగా ప్రోత్సాహంగా ఉండడానికి వారి ఇక్కడికి రావడం నిజంగా కూడా వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వారి యొక్క సహకారంతో మరి తప్పకుండా రేపు పొద్దున మళ్ళీ మన బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం జరుగుతుంది. మనం తప్పకుండా మన పనులను కూడా చేసుకుందామని చెప్పేసి కూడా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఒకటి ఎవరి డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం మరి ఇండ్లు ఇస్తామని వాళ్ళు ఇచ్చేది ఏం లేదు, మనమే తీసుకుంటాం. ఎమ్మెల్యేగా ఖచ్చితంగా మనకు ఉంది, మేము మీకు ఇస్తామని చెప్పేసి కూడా మరొక్కసారి సభాముఖంగా మీ అందరికీ హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే, కారు